బాలకోట గారు, ఇప్పుడు నాకు తెలిసి ఈ దేశ ప్రధానమంత్రి ఏదన్నా పని మీద వైజాగో ఏపీకో వచ్చినప్పుడు 2 రోజులు ఉండాల్సి వస్తే ఇందులో ఉండండి సార్ అంటే ఆయన కూడా ఉండలేడేమో. అయ్యి బాబు నేను ఇందులో ఎక్కడ ఉంటానని. రాష్ట్రపతి గారు వచ్చినా కూడా 2 రోజులు ఉండమంటే వామ్మో ఈ ప్యాలెస్ నాకెందుకు నేను ఉండను అంటారేమో. అలా కట్టి అది ప్రధానమంత్రుల కోసం రాష్ట్రపతుల కోసం కట్టామంటే ఈ నమ్మడానికి కూడా ఏమన్నా ఇది ఉండాలి కదా. ఏంది దేశంలో ఎక్కడా లేని ఈయనకి ఎందుకు వచ్చింది ఆ ఆలోచన ప్రధానమంత్రి కోసం రాష్ట్రపతి కోసం చెప్పాలని? వెంకటకృష్ణ గారు, నేను కూడా ఋషికొండకి వెళ్ళా. డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళిపోయి డాక్టర్ సుధాకర్ యొక్క భార్యను పలకరిద్దామని వెళ్ళి ఋషికొండకి వెళ్ళి దాన్ని చూద్దామని అనుకుంటే అసలు అక్కడున్న పోలీసుల హంగామా గాని వాళ్ళ హడావుడి గాని ఈ నరమానుణ్ణి మనిషిని కూడా ఆ రహదారి మీద నిలబడనివ్వలేదు. వెంటాడారు. కనుచూపు మేరలో మొత్తం కూడా కట్టడాలే కనిపించకుండా కూడా మూసి కట్టారు. పోతే నేను మాట చెప్తున్నాను సార్, ఎందుకనో కానీ నాకు కూటమి ప్రభుత్వంలో ఫైర్ కనిపించటం లేదు సార్. వైల్డ్ ఫైర్ కాదు, కనీసమైన ఫైర్ కనిపించట్లేదు. ఎందుకంటే సార్ నేను ఏం చెప్తున్నానంటే ఫైర్ అంటే జగన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజావేదిక కూల్ చేస్తే ఫైర్ కాదు కదా. బాధ్యత పద్ధతి ఉంటుంది కదా. కాదు వెంకటకృష్ణ గారు, ఆడుదాం ఆంధ్ర 101 కోట్ల రూపాయలు, బాల్ ఖరీదు 400, బ్యాట్ ఖరీదు 700. ఇసుక మీద సిఐడినే చెప్పింది 2556 కోట్లు. రాళ్ల మీద బొమ్మల ఖర్చు 700 కోట్లు. సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు 400 కోట్లు. వాలంటీర్ ద్వారా పేపర్కి, సాక్షి పేపర్కి 200 కోట్లు. అలాగనే సచివ కార్యాలయాలకు రంగులు 2000 కోట్లు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మళ్ళీ ఆ రంగులు తురవటానికి మరో 2000 కోట్లు. ఋషికొండకి 480 కోట్ల రూపాయలు. ఇసుకలో దాదాపు 30,000 కోట్ల రూపాయలు. ఇంత అవినీతికి పాల్పడ్డ అధికారి దగ్గర లేదా ప్రజాప్రతినిధి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర రికవరీ చేసే చట్టాలు ఏమైనా తీసుకురాలేమా? మనం రికవరీ చట్టాలు తీసుకురాకపోతే రేపు ఇదే అంటాడు. బొత్స సత్యనారాయణ అన్నమాట అంటారు. వాడుకుంటే కూలగొట్టుకుంటే అని అంటారు. మరి దీనిలో అవినీతి జరగలేదా? ఈ అవినీతికి సంబంధించిన అధికారుల మీద కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ చర్యలు లేవా? నేను ఒక్క మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా. నా దగ్గర ఉంది మీ ఆంధ్రజ్యోతి. ముమ్మాటికి కుట్రే అంటే ఒక మహాకుట్ర జరిగి, నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీతో పాటు కలిసి నేను అరిచినోడిని. చంద్రబాబు నాయుడు గారిని చట్టబద్ధంగా హత్య చేయటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక పెద్ద కుట్ర. ఒక ఐఏఎస్ అధికారి రమేష్ గారు స్పష్టంగా ఒక ప్రధాన దినపత్రికలో ఇస్తున్న ఒక వాంగ్మూలం లాంటిది. ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు మాయం చేశారు. పిఎంఓ ప్లస్ సిఐడి ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ విభాగం 3 కలిసి ఆ పెద్ద ఆయన జైల్లో పెట్టారంటే 2 సభలు దీని మీద చర్చ చేపట్టాలి. ఈ శాసనసభ ముగిసే లోపు చర్చ చేయాలి. డిప్యూటీ స్పీకర్గా కూడా రఘురామకృష్ణరాజు గారిగా బాధితుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన కూడా కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన బాధితుడు కాబట్టి రాష్ట్రంలో చర్చ జరిగి రాష్ట్ర ప్రజలకి తెలియాలి. నంద్యాల దగ్గర నుంచేసి అమరావతి వరకు తెచ్చి ఆయన జైల్లో పడ్డ బాధలు కానీ ఆవేదన కానీ ఆయన పట్ల ప్రభుత్వం చూపించిన ఒక దుర్మార్గమైన వైఖరి చట్టసభల ద్వారా తెలియాలి. దీని మీద ఏదైనా చట్టాన్ని సవరించి జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకు తెప్పించి, ఎందుకంటే ఇది దుర్మార్గం. జరగరాని దగ్గరికి ఏదైనా జరిగినట్టయితే ఒక మహానుభావుని ఈ రాష్ట్రం కోల్పోయేది. అటువంటి ఘాతుకాలు జరగటానికి కూడా ఆస్కారం ఉంది. దీని మీద కేంద్రాన్ని సంప్రదించారు. చర్చిద్దాం అన్నారు. ఈ సెషన్ లోనే దాని మీద చర్చ జరిగి తీరాలి. ఈ విషయాలు కూడా అర్థం కావాలి. రైట్, చర్చిస్తారని అనుకున్నాను ప్రకాష్ గారు.